వీళ్ల మధ్య ఏదైనా చిన్న సమస్య వస్తే ఎవరు తీర్చాలి? విడాకుల అప్లికేషన్ మీద సంతకం పెట్టమంటే నువ్వు ఆలోచించలేదు గాని 5 అక్షరాల తన పేరు రాయడానికి అతని గుండె 50 సార్లు ఆగిందమ్మా. హాయ్ సాగర్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ సీట్లో కొత్తగా ఈ పోస్ట్లో నన్ను అపాయింట్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ. రా సత్య. అక్కడ నా సీట్లో. అవును, కొత్తగా అతన్ని నేనే అపాయింట్ చేశాను. అదేంటి? నేను జాబ్లో చేరిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎంతో సిన్సియర్గా వర్క్ చేశాను. చేశావు. నా కెరీర్ మొదలైంది ఈ ఆఫీస్లోనే కాబట్టి బయట కంపెనీస్ వాళ్ళు ఎక్కువ శాలరీ ఆఫర్ చేసినా ఎక్కడికి వెళ్ళలేదు. అవును, వెళ్ళలేదు. అయితే అంటావేంటి ఊర్మిళ? ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఎవరినో తీసుకొచ్చి నా సీట్లో కూర్చోబెడితే ఎలా? నిన్న ఆ జాబ్లోంచి తీసేసినప్పుడు మరొకరు ఆ ప్లేస్లోకి రావటం కామన్ కదా. తీసేసేంత తప్పు నేనేం చేశాను? ఒకటి కాదు, చాలా చేశావు. సిన్సియర్గా పనిచేశావు, కంపెనీ టర్నోవర్ పెంచావు, కంపెనీ డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడ్డావు. సో నీలాంటి వాళ్ళు ఉండాల్సింది అక్కడ కాదు. కమాన్, ఒకసారి బయటికి రా. డియర్ స్టాఫ్, నేను సీనియారిటీ కన్నా సిన్సియారిటీనే గౌరవిస్తాను. ఈ కంపెనీకి ఏం చేసినా మనకే ఉండదు అనుకునే చాలా మందిలాగా నా స్టాఫ్ ఉండకూడదు. అందుకే సత్య సిన్సియారిటీని గౌరవిస్తూ అతన్ని మేనేజర్గా ప్రమోట్ చేస్తున్నాను. కంగ్రాట్స్ సత్య, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇందుకే తీసేశాను సత్య. ఈ రోజు నుంచి ఆ క్యాబిన్ నీది. వెళ్ళి కూర్చో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జీవితంలో ఇద్దరం పక్కపక్కన చేరే వరకు ఇలా అయినా పక్కపక్కనే ఉందాం సత్య. నీ భర్తలో చెడు చూద్దామన్నా కనిపించటం లేదు. అలాంటి మంచి మనిషితో ఎందుకు విడిపోవాలనుకుంటున్నావో నాకు సమాధానం దొరకని ప్రశ్న. నాకన్నా గొప్పగా నా బిడ్డని ఎవరూ చూసుకోలేరనుకున్నాను. ఇక్కడికి వచ్చాక నా బిడ్డ మీద నీకున్న ప్రేమను చూశాక నాకన్నా గొప్పగా చూసుకునే భర్త దొరికాడని
అర్థమైంది బాబు. బాబు, నా కూతురికి మంచి భర్త దొరికాడు అనుకున్నాను. కాదు, దేవుడు దొరికాడు. నువ్వు నవ్వుతూ ఉండాలంటే నేను నీ సుఖ సంతోషాలకి శత్రువులా ఉండకూడదు. అందుకే భర్తగా నీతో బతికే అదృష్టం ఎలాగూ లేదు. కనీసం ఈ 6 నెలలు స్నేహితులుగానైనా ఉందామా? సత్య లేకపోయినా సావిత్రి ఉండగలదు. కాని నీ కుటుంబం తోడు లేకుండా నువ్వు ఉండలేవు. నీకోసం ఇదే ఉంది సావిత్రి. ఇంకా చేస్తాను. నీకోసం చేస్తూనే ఉంటాను. నా జీవితంలో వచ్చి స్నేహితురాలిగా విడిపోతున్న జ్ఞాపకానివి. అన్నిటికంటే అపురూపమైనది జ్ఞాపకం. జ్ఞాపకాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఈ ఆఫీస్ తీసుకుంటే కనీసం కళ్ళతో అయినా చూసుకోవచ్చు అనుకున్నాను. కాని చూసే కొద్దీ నిన్నెప్పుడు నా భర్తగా నా ఇంటికి తీసుకెళ్తానా అనిపిస్తుంది. ఓ, లంచ్ టైం అయిందా? ఏంటి సత్య, లంచ్ చేద్దామా? లేదు, నేను వాళ్ళతో తింటాను ఊర్మిళ. అవునులే, పాత ఫ్రెండ్స్ కదా. పొజిషన్ మారగానే వాళ్ళని వదిలేసి నాతో తింటే బావుండదు. వెళ్ళి వాళ్ళతోనే భోంచే. థ్యాంక్ యూ. అయ్యయ్యో, సారీ సత్య, రియలీ ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. పొరపాటున పడిన దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇప్పుడు నీకు భోజనం ఎలా? పర్లేదు, నేను బయటికెళ్ళి తినేస్తానులే. నో, మిస్టేక్ నాది. నా తప్పుని నేనే సరిదిద్దుకోవాలి. రా, నా క్యారేజ్లో షేర్ చేసుకుందాం. పర్వాలేదు. నీకు పర్వాలేదేమో, నాకు గిల్టీగా ఉంటుంది. ప్లీజ్. ప్లీజ్. సరే. తిను. నువ్వు కూర్చో ఊర్మిళ. నీకు వడ్డించాక తింటానులే. పర్వాలేదు, నేను వడ్డించుకుంటాను. నీకొడ్డించే అవకాశాన్ని నేనెలా వదులుకుంటాను? అదే, మనం పరిచయం అయ్యాక కనీసం కలిసి టీ కూడా తాగలేదు కదా. కనీసం ఫ్రెండ్గా ఈ అవకాశాన్ని వదులుకోను అంటున్నాను.
సరే సరే తిను. ఇదిగో ఇంకొంచెం వేసుకో. వంకాయ కూర చేయడంలో నేను స్పెషలిస్ట్ని. ఎలా ఉంది? చాలా బాగుంది. ఏంటా కలుపుకోవటం? ఇలా ఇవ్వు. ఫ్రెండ్ చేత్తో ఒక ముద్ద తినడం తప్పేం కాదు. తిను. చాలు ఇంకొంచెం. చాలు చాలు వద్దు. నంచుకోవడానికి ఫ్రై కావాలా? కొంచెం వేసుకో. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి? నువ్వు వేరు నేను వేరునా? సావిత్రి, సావిత్రి, సావిత్రి త్వరగా రా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. సావిత్రి, 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 ఎక్కడున్నావు సావిత్రి? బా, ప్రమోషన్ వచ్చిన గుడ్ న్యూస్ చెప్దామంటే సావిత్రి కనపడదేంటి? తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుందా? ఓ, తాతయ్య వాళ్ళు ఊళ్ళో లేరు కదా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మార్కెట్కి ఏమన్నా వెళ్ళుంటుందా? ఈలోపు మనం ఫ్రెష్ అయ్యొద్దాం. బా, గుడ్ న్యూస్ చెప్దామంటే సావిత్రి ఇంకా రాలేదండి. సావిత్రి ఫోన్ ఇక్కడే ఉందేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఫోన్ తీసుకెళ్లకుండా?
చెప్పరా. సావిత్రి కనిపించట్లేదురా. కనిపించకపోవడం ఏంట్రా? అవునరా, వచ్చేసరికి ఇంట్లో లేదు. ఇంతవరకు ఇంటికి కూడా రాలేదు. తాతయ్య వాళ్ళ ఇంటికో పని మీద బయటికి వెళ్ళింటుందేమోరా. ఫోన్ చేయకపోయావా? తాతయ్య వాళ్ళు ఊళ్ళో లేరు కదరా. పైగా తన ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. అవునా? అవునరా, ఏదైనా పని మీద బయటికి వెళ్ళి ఈ పాటికి వచ్చేయాలి కదా. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకేం అర్థం కావట్లేదురా. సరే సరే, నువ్వేం టెన్షన్ పడకు, నేను వచ్చేస్తున్నాను. ఏ ముత్యాలు, ఇలారా. ఏటమ్మగారు? ఓలమ్మో ఓలమ్మో, అదేటమ్మాయి గారు, అయ్యగారికి తమరాన్నం తినిపిస్తున్నారేటి? ఆ అయ్యగారెవరే? మీ అయ్యగారు కాదా? అదేనమ్మగారు, ఆ అయ్యగారికి పెళ్ళైపోయినాది, పెండ్లమున్నది. ఆవిడ గోరి దగ్గరుండాల్సిన సరదాలన్నీ తమరి దగ్గర పడుతున్నారేటి? సత్య నా భర్తే, అనుకోకుండా దాని మెడలో తాళి కట్టాడంతే. చూడు చూడు, నేను అన్నం తినిపిస్తుంటే ఎంత ఆనందంగా తింటున్నాడా. ముత్యాలు, నీ భర్తకి నువ్వెప్పుడైనా ఇంత ప్రేమగా తినిపించావా? ముక్క సొక్క ఉంటే చాలు, నేనెట్టే ముద్ద కోసం ఆడెదురు సొత్తాడా ఏంటి? ఎదురు చూసేలా మనం చేసుకోవాలి. ఏటోనమ్మా, అయ్యగోరికి అన్నం తినిపించి తెగ ఆనందపడిపోతున్నారు. ఇట్టా రోజు కుదిరిద్దా ఏటి? ఇల్లు కట్టాలి అంటే ముందు పునాదులు వేస్తాం. ఇది అంతేనే. నా మాటల్లో నా చేతల్లో ఎంత ప్రేముంటుందో సత్యకి రుచి చూపిస్తాను. నా ప్రేమని కొద్ది కొద్దిగా అలవాటు చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మా అనుబంధానికి పునాదులు వేస్తున్నాను. రేపనేది నాదే. అది సరదా అయినా సరసమైనా నాతోనే. ఆ మాట చెబుతుంటేనే తమరి మొహం ఎలిగిపోతున్నది. తమరన్నట్లు పునాది పూర్తయి ఇల్లైపోయినాదంటే ఇంకెట్లుంటుందో. ప్రపంచంతో నాకు పనుండదు. సత్యకి నేను తప్ప మరో ప్రపంచం ఉండదు. మరి ఆ అమ్మ ఏటైపోయిద్దమ్మా? ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. రే సత్య, ఏమైందిరా? ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అర్థం కావట్లేదురా. ఎక్కడికి వెళ్ళినా ఈ టైం వరకు రాకుండా ఉండదు కదరా. అసలు బయటికే వెళ్ళదురా. వెళ్ళినా బీచ్ చివరి వరకే వెళ్తుంది. మరి ఏమై ఉంటుంది? అదే తెలియట్లేదురా. ఏం చేద్దాంరా? నువ్వేం కంగారు పడకు, సావిత్రికి ఏం కాదు.
సిటీ పెద్దగా తెలియదు కాబట్టి ఎటైనా వెళ్ళి దారి తప్పిపోయిందేమో. పైగా ఫోన్ కూడా తీసుకెళ్లేదంటున్నావుగా. అవునరా, ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. సరే, ఇప్పటికే చీకటి పడిపోయింది. మనం ఇంకా లేట్ చేయడం మంచిది కాదు. పద వెతుకుదాం. పద. నిన్నటి నుంచి నా మిస్సెస్ కనిపించట్లేదండి. అవునా? వయసు ఎంత ఉంటుంది? 20 years సార్. వయసు 20, పైగా అందంగా ఉందంటున్నాడు. ఎవరితో పోయిందో. ఏం కూసావురా? నా కాలరే పట్టుకుంటావురా?